బ్యాటిల్ నెంబర్ 1 విషయానికి వస్తే జోష్ బట్లర్ వర్సెస్ భువనేశ్వర్ కుమార్ వీళ్ళిద్దరి మధ్యన అయితే ఓపెనింగ్ బ్యాటిల్ అయితే ఒక ఎగ్జైటింగ్గా ఉండబోతుంది. ఇన్ఫ్యాక్ట్ అది ఓపెనింగ్ బ్యాటిల్ అని చెప్పలేం కానీ ఆల్మోస్ట్ ఓపెనింగ్ బ్యాటిల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జోష్ బట్లర్ 1 డౌన్ రావచ్చు. ఇఫ్ ఇన్ కేసు ఫస్ట్ ఓవర్స్లో వికెట్ పడినట్లయితే అది ఓపెనింగ్ బ్యాటిల్ కిందకి మనం కన్సిడర్ చేయొచ్చు. భువనేశ్వర్ కుమార్ ఎటువంటి ఫామ్లో ఉన్నాడు అంటే అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. ఇక వీరిద్దరి మధ్యన స్టాట్స్ చూసుకుంటే ఇప్పటివరకు 39 బాల్లలో ఫేస్ చేయగా 43 రన్లు ఇచ్చాడు. యావరేజ్ చూస్తే 8.6 ఉంది. స్ట్రైక్ రేట్ చూస్తే 110గా ఉంది. అలానే 5 సార్లు అవుట్ చేశాడు భువనేశ్వర్ కుమార్ జోష్ బట్లర్. జోష్ బట్లర్ లాంటి ఓపెనర్ని భువనేశ్వర్ కుమార్ 5 సార్లు అవుట్ చేశా అంటే నాట్ అన్ ఈజీ జాబ్. అది కూడా అతడు వరల్డ్ క్లాస్ బ్యాటర్. అది అతడు గత కొన్నేళ్ళుగా ప్రూవ్ చేసుకుంటూ వస్తున్నాడు. అతడు వరల్డ్లో ఏం చేస్తున్నాడో తన బ్యాట్తోని అతన్ని 5 సార్లు T20 క్రికెట్లో అవుట్ చేయాలంటే నాట్ అన్ ఈజీ జాబ్. అది నాకు తెలిసినంతవరకు ఈ వరల్డ్లో భువనేశ్వర్ కుమార్ ఒక్కడికే జరుగుతుందని నాకు అనిపిస్తుంది. అతనికి తప్ప ఇక ఎవరికి సాధ్యం కాదేమో అని అనిపిస్తుంది. అలానే భువనేశ్వర్ కుమార్